దాంట్లో ప్రభాస్ గారు వచ్చి క్యాంపస్ అని ఒక పెద్ద నగరం అయితే ఉంటుంది. అంటే కాశీ నగరం అంటే మన కలియుగం ఎండింగ్ లో ఏ నగరం మిగులుతుందంటే ఎండింగ్ లో కాశీ నగరం మిగులుతుంది. కాశీ నగరం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూసిన కాశీ నగరం అయితే కాదు. ఎందుకంటే గంగా నది పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. అండ్ అలాగే ఎక్కడ చెట్లు మొలవవు. అండ్ అలాగే అక్కడ మనం ఇప్పుడు ఏదైతే తింటున్నామో తిండి, ఆ తిండి దొరకడం కూడా కష్టమే. బట్ నీరు కూడా దొరకని పొజిషన్ ఉంటుంది. నీరు ఎవరన్నా అడిగితే ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు అని చెప్పేసి ఒక స్మాల్ డైలాగ్ అయితే ఉంది. బట్ ఆ డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తుంది. బట్ ఈ మూవీలో ఏంటి అంటే చాలా మంది యాక్టర్స్ అయితే వర్క్ చేశారు. ఎస్పెషల్ డైరెక్టర్స్ కూడా తీసుకొచ్చారు. అండ్ అలాగే ఎప్పటికీ నాకు ప్రియమైన వ్యక్తి మన ఇండియాలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్ గారు రాజమౌళి గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. రాజమౌళి గారు కూడా మంచి యాక్టింగ్ చేశారు. అంటే యాక్టింగ్ అంటే జస్ట్ 1 minute అనుకుంటా బాగా యాక్ట్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ స్టోరీ బై చూస్తే